तत्परेण्यमुपास्महे पట్టుకోండి शुभाभ्युदयाद्यन्ता शुभे शोभने मंगले मुहूर्ते तुलसीयां जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिणदिग्भागे శ్రీశైలవాయవ్య ప్రదేశే ప్రారంభమయ్యేది. ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ సంధికాలంలో మనం అమ్మవారి యొక్క సేవ చేయడం కోసం ముందరికి వచ్చినాము. ఆ అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం మన అందరిపైన మీ ఇంటి యజమాని అంటే మీ భర్త పేరు, మీ పేరు, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, ధన, వస్తు, వాహన, సమృద్ధ్యర్థం, సర్వ అభీష్ట సిద్ధ్యర్థం శ్రీ सप्तमातृक मध्ये स्थित श्री वाराही मातृका देवता अनुग्रह प्रसाद सिद्धि द्वारा सर्व शत्रुबाधा शांत्यर्थम सर्व अरिष्ट निवृत्ति अर्थम सर्व कार्य सिद्ध्यर्थम श्री वाराही देवता प्रीत्यर्थम यथाशक्ति पूजादिकं करिष्ये नमो नमः. ఇక వారాహి ఇచ్చ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ మా దగ్గరకు వచ్చి కూర్చోవాలి. ఆ రోజు ఉదయం వేళ వచ్చి చూడండి, వాళ్ళు వస్తే ఇక్కడ పక్కన వచ్చి కూర్చో సంకల్పాన్ని చెప్పుకొని అక్షతల నీళ్లు పల్లెల్లో వదిలిపెట్టండి. తదంగ కలశ గణపతి పూజనంచ కరిష్యే. అందరూ కూడాను మీ దగ్గర ఉన్నటువంటి కలశం చెంబులో కాస్త పసుపు కుంకుమ వేయండి, అక్షతలు వేయండి, పుష్పం వేయండి. कलशं गन्धपुष्पाक्षतभ्यर्च कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रः समाश्रितः मूले तत्रस्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ तुषाकराः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदो सर्वं विश्वाभूतान्यापः प्राणावा आपः पशव आपो नमापो मृगमापः सम्राडापो विराडापस्वराडापश्चन्दापुष्यापो ज्योतिपुष्यापो विदुपुष्यापः सत्यमापः सर्व देवता आपो भूर्भुवस्सुवराप ओम नमः. सर्वोपचाराध्यक्षतानि समर्पयामि. शोधकेन पूजाद्रव्याणि जलेन देवमात्मानं संप्रोक्ष्य ఆ కలశంలో ఉన్నటువంటి పుష్పాన్ని తీసుకొని దేవుడి పైన పూజాద్రవ్యాన్ని సమర్ప్య తర్వాత మీ తలపైన नमस्कृतः राज्यज्ञाय विद्महे पावमानाय धीमहि तन्नः शङ्खः प्रचोदयात्. भावनया कुर्वन्तु भवान्. गणाधिपतये नमः. అన్నింటికి మూలం గణపతి దేవుడు. ఆయన యొక్క అనుగ్రహం కలిగింది అంటే మనం ఏ పనినైనా సాధించగలుగుతాము. ఏ పనినైనా అన్న మాటకు ఒక అర్థం ఉంది. ధార్మికంగా ఉండేటువంటి పని, అధార్మికంగా ఉండేటువంటి పని కాదు. నమ్మకంలో చెప్తారు, శంకరుడు ఈ చరాచర కోటి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడాను తానే అధిపతి అనేటువంటి మాటలు చెప్తారు. దానితో పాటు ఆకాశము, భూమి, వాయువు, జలము, అగ్ని, ఈ 5 భూతములలో కూడాను, ఈ పంచభూతములలో కూడాను పరమాత్మగా భావించేటువంటి తత్వము మనకున్నది. మన సంప్రదాయానికి ఉంది. జలలింగం ఉంది, ఆకాశలింగం ఉంది, పృథివీలింగం ఉంది. మొత్తము చరాచర కోటి ప్రపంచమంతా ఎవరిది? నాదా, నీదా? ఎవరిది? ఈశ్వరుంది. ఈ చరాచర కోటి ప్రపంచమంతా కూడాను ఆ పరమాత్మునిది. కాబట్టి ఆ పరమాత్ముని మనం ఎట్లా భావిస్తే అట్లాంటి రూపంతో మన కళ్ళ ముందర దర్శనమిస్తూ ఉంటాడు. ముందుగా మనం
ప్రార్థన చేసేది అన్నింటికి మూలమైనటువంటి వాడు. ఆఖరికి బ్రహ్మదేవుడు కూడాను మానవుణ్ణి తయారు చేద్దామని ప్రయత్నం చేసినటువంటి సమయంలో వంకర టింకర రూపాలు తయారవుతున్నాయి. అయ్యో ఇట్లెందుకు అవుతుంది అని చెప్పి మళ్ళీ శివుణ్ణి కోరితే అప్పుడు శివుడు ఏమంటాడంటే గణపతిని ప్రార్థించును ఆయన, ఆ గణపతి యొక్క ప్రార్థనతో అన్ని విధాలుగా క్షేమం జరుగుతుంది అని శివుడు చెబితే అప్పుడు ఆ గణపతి దేవుని ప్రార్థిస్తే అప్పుడు సహజమైనటువంటి రూపం మానవుడి యొక్క నిజమైనటువంటి రూపం ఎట్లా ఉంది? మానవుడి యొక్క రూపం ముద్దుగా ఉంటుంది. 9 రంధ్రాలతోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 2 కాళ్ళు, 2 చేతులు, 20 వేళ్ళు, 32 దంతాలు, 1 నాలుక, ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని పరమాత్ముడు మనకి ఇచ్చినాడు. ఆ ఇచ్చినటువంటి శరీరం ఎవరి కోసం? మళ్ళీ అతని యొక్క ఆరాధన కోసమే, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడం కోసమే మనం భూమి మీదకి వచ్చినాము. భూమి మీదకి వచ్చి ఈ అనంతమైనటువంటి సృష్టిలో ప్రతి అణువులో పరమాత్ముడు ఉన్నాడు. అది ఎవరికి తెలుస్తుంది? ముక్తిని పొందడానికి దగ్గరికి చేరుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే అది సుసాధ్యమవుతుంది. ఈ చరాచర కోటి ప్రపంచాన్నంతా దైవంగా భావించేటువంటి ఏ వ్యక్తి అయితే ఉంటాడో, ఏ జీవుడైతే ఉంటాడో వాడికి మాత్రమే తెలుస్తుంది. అట్లా తెలుసుకున్నటువంటి దాంట్లో మున్ముందుగా ఆరాధింపదగినటువంటి వ్యక్తి మన ఆదిమూల మహాగణపతి దేవుడు. ఆ గణపతిని మనస్సులో మంచి చక్కగా తలుచుకోండి. గజాననం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఏకదంతో మహాబుద్ధి సర్వజ్ఞో గణనాయకః సర్వమంగళకరో దేవః వందే సిద్ధి వినాయకః వందే బుద్ధి వినాయకః. గజానన భగవానికి. అందరు కూడాను మీ దగ్గర ఉన్నటువంటి పోకపోయిన అక్షతలు వేయండి. గణపతి పాదాల దగ్గర అక్షతలు వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మహేష్ ఒకసారి చేయబెట్టండి. ధ్యానం సమర్పయామి, నమస్కరోమి. దివ్యరత్న సింహాసనం, మళ్ళీ అక్షతలు వేయండి. దివ్యరత్న సింహాసనం సమర్పయామి. పాదముల దగ్గర కాళ్ళు కడగడానికి నీళ్లు. మీరందరూ కూడా పువ్వుతో స్నానం పోయించండి. సమర్పయామి. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం సమర్పయామి. నదీనాం చైవ సర్వాసాం మయా నీతమిదం జలం. అనేన స్నాన మంత్రేణ. గణపతి పైన కొందరికి పోక ఉంటుంది, కొందరికి పసుపు ముద్దనే ఉంటుంది. ఆ ముందుగా ఉండేది గణపతి, వెనుక ఉండేటువంటి గౌరవం. శర్కర మధు సంయుతం పరమేశ్వర. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్వమోష్ఠియం. విక్రాన్నోకారుషం విష్ణోరశ్వస్య వాజినః. సవితోత్పన్నాక్షేత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం మధువాతారుతాయుతే మధుక్షరంతి సింధవః. నాభీర్ణ సంతోషధీః. నమతోషసిమతమత్పాయేన స్తప్యామి. పుష్పాయాశ్చ పుష్పిణీః. బృహస్పతి ప్రసూతాస్తానో ముంచద్వమసః. పుష్పావతే ప్రసోవతే ఫలినేర ఫలా ఉత. పుష్పాయివ సచిత్కరీర్వీరుధః పారయిష్ణవః. ఫలోదకేన స్నపయామి. దోదకేన స్నపయామి. ఓం గం గణపతయే నమః. అందరూ కూడాను మీ దగ్గర ఉన్నటువంటి గణపతికి వస్త్రము, గంధము, పసుపు, కుంకుమ, అక్షంతలు అన్ని కూడా వేసి సమర్పించి నమస్కారం చేయండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం పదం చ వరదం హస్తే రుద్రాణం మౌషగధ్వజో రక్తం లంబోదరం శోర్పకర్ణకో రక్తవాససో రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః స్వపూజితం భక్తానుకంపితం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ దృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరం. ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో ప్రాణపతయే నమో గణపతయే నమః. స్తమపతయే నమస్తే స్థూలంబోదరాయేకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం శీతవాదుద్రాణాం లజ్జాయ రక్షణం పరం
देहालङ्करणं वस्त्रमदशान्तिं प्रयच्छ मे ఓం నమస్తే గణపతయే तमेव प्रत्यक्षं तत्त्वमसि तत्त्वासि త్వమేవ కేవలం హత్తాసి तमेव सर्वं खल्विदं ब्रह्मासि త్వం సాక్షాదాత్మాసి నిత్యం इदं वच्मि వచ్మి भवत्पद्मा భక్తారో श्रोतारो మదాతారో अवधातारं మానోచానమవ శిష్యం तव पश्चात्तादो పురస్తాద్ तवोत्तरात्तादो దక్షిణాత్తాద్ तवचोध्वात्तादो ఆధరాత్తాద్ सर्वतो मां पाहि पाहि समन्तात् మామయస్త్వం చిన్మయః त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः త్వం సచ్చిదానందాద్వితీయోసి त्वं प्रत्यक्षं ब्रह्मासि త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి सर्वं जगदं तत्तो जायते సర్వం జగదం త్వత్తస్థిష్ఠతి सर्वं जगदं वैरयमेष्यते సర్వం జగదం త్వయి ప్రత్యేతి त्वं भूमिलापो नलो निलो नभः త్వం చత్వారి మా ఆత్మదాని त्वं गुणत्रयातीतः మమవస్థాత్రయాతీతః देहत्रयातीतः త్వం కాలత్రయాతీతః त्वं मूलाधारस्थितोऽसि नित्यम् త్వం శక్తిత్రయాత్మకः త్వం బ్రహ్మభూర్భువస్సు వరో अनादिं पूर्वमुच्चार्यान्नादिं तदनन्तरो అనుస్వారః పరతరః अर्थेन्दुलसितौ నారేణ రుద్ధౌ एतत्तवमनुस्वरूपं నకారః పూర్వరూపౌ कारो मध्यमरूपं అనుస్వారశ్చాంచరూపౌ इन्दुरुत्तररूपं నాదశ్చగాయత్రీ ఛందః गणपतिर्देवता ఓం గం గణపతయే నమః एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि పురుషాత్ పరం एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः ఓం నాదపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే స్థులంబోదరాయైకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమః तस्मै पूजयामि అందరూ చేతులు జోడించి చెప్పండి మీ దగ్గర ఉన్నటువంటి గణపతి మీద రెండంటి అక్షతలు వేయాలి సుముఖాయ నమః ఏకదంతాయ నమః దాయ నమః బోధ గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః నమస్కరోమి యథాసంభవిత నైవేద్యం నివేదయామి పూర్వాభూషణం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి హస్తప్రక్షాళనం సమర్పయామి ముఖ ప్రక్షాళనం సమర్పయామి చందనేన కరోద్వత్తరం సమర్పయామి పూగీఫలతాంబూల సహిత దక్షిణాం సమర్పయామి షష్ఠిర్మాసే ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయः అష్టభ్య బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదత ఇది శ్రీనాథపురాణే శ్రీ సంకటనాశన గణేశ సూత్రం సంపూర్ణం सिद्धिविनायक भगवान की गणपति बप्पा मंगलमूर्ति प्रसादं शिरसा गृह्णातु అందరూ చెప్పండి శరణాగత శరణాగత దీనార్త దీనాథ పరిత్రాణ పవిత్రాణ పరాయణే నారాయణి సర్వస్యార్థి సర్వస్యార్థి హరే దేవి హరే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. మీ దగ్గర పల్లెల్లో గౌరమ్మ ఉంది, గౌరమ్మ మీద అక్షతలు వేయండి. सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी गृहीतोऽग्रमः चक्रे दंष्टो धृतवसुन्धरे వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే
శ్రీవారాహిదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం స్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాత కృపాకరే. ఆ గౌరీదేవి పైన అక్షతలు వేయడం తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి తమలపాకుతో నీళ్లను అమ్మవారికి చూపించి పక్కన విడిచిపెట్టండి. ధ్యానం సమర్పయామి. మేఘశ్యామ రుచిం మనోహర కుజాం నేత్రత్రయోద్భాసితాం ఘోరాస్యాం శశిశేఖరామచలయా దంష్టాతలే శోభితాం బిభ్రాణాం స్వకరాంబుజైరశిలతాం చర్మాసి భాషం శృణు వారాహీముచింతయేత్తయవరారూఢాం శుభాలంకృతిం విద్యుద్రోచరహస్తపద్మే దధానా పాశం శక్తిం ఉత్తరం చాంకుశం చ నేత్రోద్భూతైర్విధిహోత్రైః త్రినేత్రా వారాహీనః శత్రువర్గం క్షిణోతు. శ్రీవారాహిదేవ్యై నమః. నమస్కరోమి. ఓం మీరందరూ గౌరీదేవి పైన పువ్వుతో నీళ్లు చల్లండి. నీళ్లు చల్లడం అయిపోయిన తర్వాత మీ దగ్గర అందుబాటులో మహాదేవుని పదాన్ని చెప్పుకుంటూ మనస్సులో అదే భావన చేత ఉండండి. ఇంకా అమ్మవారిని చూస్తూ ఉండండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. శ్రీవారాహిదేవ్యై నమః. ఆవాహనం. నమస్కరోమి. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీవరవగామినీ. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. శ్రీవారాహిదేవ్యై నమః. నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. ఓమశ్వూర్వామృతమధ్యామస్తినాథప్రబోధినే. శ్రియం దేవీముపక్వయే శ్రీర్మాదేవీ దుషదా. శ్రీవారాహిదేవ్యై నమః. పాదారవిందయోః పాద్యం. ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాత్రాం జ్వలంతీం దృష్టాం తర్పయంతీం. మే స్థితాం పద్మవర్ణాం తాం యోపక్వయే శ్రియం. శ్రీవారాహిదేవ్యై నమః. హస్తేషు అర్ఘ్యం. వీటిలో చుక్కలు ఓం ఆచమనికి చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవదుష్టాముదారాం. తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. శ్రీవారాహిదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. తర్వాత మధుపర్కం సమర్పయామి. కాపిలం కాపిలం కవికుండేందు ధవళం మధుసంయుతం స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః. శ్రీవారాహిదేవ్యై నమః. మధుపర్కం సమర్పయామి. అనంతరం ఆచమనీయం సమర్పయామి. అనుష్వధమావహమాదయస్వ స్వాహా కృతం వృషభాక్షహవ్యం. ఆద్యస్నానం సమర్పయామి. శర్కరయా స్నపయామి. ఓం మధుమాచారుతాయతే మధుక్షరంతి సింధవః. ఆత్మేయర్న సంతోషధీః. మధునక్తముతోషసి మధుమధుపార్థివగుమ్రజః. మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. దీర్ఘావో భవంతు నః. స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీదు నామ్నే. సాధుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుభాగం అదాభ్యః. పంచామృతేన స్నపయామి ఫలోదకేన స్నపయామి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. యస్మాత్ తస్మాత్ శుభం మే స్యాదః శాంతిం ప్రయచ్చ మే. మెల్లిగా జాగ్రత్తగా అన్ని రకాల రసాలు పండ్ల రసాలు అన్ని కూడా పోయండి. నమోస్తు దేవి వారాహి దిగేంకార స్వరూపిణి.
वा भूमिरूपेण नमो भगवतः प्रिये क्रोडास्तु वाराहि देवी त्वाञ्च नमाम्यहम् तेजवाराहि विश्वेशि मुख्यवाराहि ते नमः मुख्यवाराहि वन्दे त्वाम् अन्धिनित्ते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः नमस्तम्भिनि सम्भे त्वां जृम्भे जृम्भिणि ते नमः रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो देवी तु मोहिनी स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः वाक्कोस्तम्भनकरी वन्दे चित्तस्तम्भिनि ते नमः चक्षुस्तम्भिनि त्वां मुखस्तम्भिनि ते नमः चक्षुस्तम्भिनि त्वां मुख्यस्तम्भिनि ते नमो नमः स्तम्भनं कुरु शत्रूणां स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशनौ शीघ्रं वश्यं च कुरुते योग्नौ वाचात्मिके नमः चतुष्टरूपे त्वां शरणं सर्वदा भजे ओमात्मके षड्रूपेण जय आद्यानने शिवे देहि मे सकलान् कामान् वाराहि जगदीश्वरी नमस्तुभ्यं 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 नमो नमः इदमाद्यानदास्तोत्रं सर्वपापविनाशनम् पठेभ्यः सर्वदा पद्य आयुष्यमाप्नोति अलक्ष्मीर्नाशमाप्नुयात् ओङ्कारद्वयमध्यसंस्थितलसद्भूबीज वर्णात्मिकाम् दुष्टारादिजनाक्षिवक्त्र कर पदस्तम्भिनीं जृम्भिणीं लोकान् मोहयन्तीं दृशा च महासा दंष्ट्राकरालाकृतिम् वार्तालीं प्रणतोऽस्मि सन्ततमहं घोणिं रथोपस्थिता श्रीगिरिरथमध्यस्थां पौत्रिमुखीं चिद्घनैकसद्रूपाम् फलमुशलायुधहस्तां नौमि श्रीदण्डनायिमम्बिकाम् वाग्भवभूवागीशी बीजत्रय धार्ण वैश्च संयुक्ताम् कवचास्त्रनलताय जायायतरूपां नौमि शुद्धवाराहीं स्वप्न फलबोधयित्रीं स्वप्नेशीं सर्वदुःखविनिहन्त्रीं शुभकारिणीं श्रीगिरिवदनां नौमि सच्चिदानन्दां पञ्चदशवर्ण विहितां पञ्चम्यम्बां सदा कृपालम्बाम् चितमणिमयभूषां चिन्तितफलदां नमामि वाराहीं विज्ञापन्निर्मूलविद्वेषीं विद्येशीं सर्वदुःखविनिहन्त्रीं सकलजगत्सम्भन चतुरां श्रीस्तम्भिनीं कलये ॐ अश्वपूर्वां रथमध्याम् अस्तिनाथप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुषता विश्रुचिप्रयतो भूत्वा जुहुयादाद्यमन्महो श्रियः पञ्चदशच्चञ्च श्रीकामः सततं जपेत् विश्रुचिप्रयतो भूत्वा जनस्य जुहुयादाद्यमन्महो बुद्धिरूपेण जनस्य हृदि वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरि नारायणि नमोऽस्तुते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातने गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्याप्तिहरे देवी नारायणि नमोऽस्तुते हंसयुक्तविमानस्ते ब्रह्माणि रूपधारिणे औषाम्बाक्षरिके देवी नारायणि नमोऽस्तुते शिवशतायुधरे महावृषभवाहिने माहेश्वरे स्वरूपेण नारायणि नमोऽस्तुते गृहीतोग्रमहाचक्रे औष्णोद्धृतवसुन्धरे वराहरूपिणि शिवे नारायणि नमोऽस्तुते ॐ भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थेते ते द्विजिदेग्निमन्नादमन्नाध्यायाददे अयङ्गौ कृष्णिरक्रमे दशनन्मातरं पुनः पितरं च प्रयन् सुवः श्रद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना दीपयामसे मन्युमनोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवावसवश्च समाभरन्
ज्योतिर्दशतामाज्यं विच्छिन्नं यज्ञगुं सविमं दधातु बृहस्पतिस्तनुतामिमन्दो विश्वे देवा इहमादयन्ताम् सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वायन्ति सप्तयोने रावणस्वाकृतेन लेखस्सर्पुरमुच्चारिवर्तस्व पुनरग्न इषायुषा पाहि विश्वतः सह रैज्ञानिवर्तस्वाग्ने पिन्नस्मधारया विश्वप्रिया ईशानाभियन्नो अदितिर्देवदूतिस्तेनादित्या आद्यञ्जुषानाभियन्तो ॐ धनुर्धरायै विद्महे सर्वदोषिकमेभ्यो अध्वरेषु सनाच्च होदानव्यश्च सत्सि पञ्चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यन्त सौभगमाय गस्वा गोभिर्जुष्टमरिजो निषिक्तं तवेन्द्रविष्णोर्नु संसरेम आगस्य तन्नो दुर्गिः प्रचोदयात् नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमो नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे भवे च मयो भवे च नमः नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च అందరూ చెప్పండి కాలహర కాలహర కష్టహర కష్టహర దుఃఖహర దుఃఖహర దోషహర దోషహర దారిద్ర్యహర దారిద్ర్యహర సర్వపాపహర సర్వపాపహర మహాదేవ 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 భవానేవ భవానేవ మహాదేవ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ ఉద్యోగక స్నానం సమర్పయామి यस्य प्रयतो भूत्वा जुहुयादाख्यमन्महो प्रियः पञ्चदशं च स्त्रीकामस्तदञ्जपे आनन्दकर्दमश्चैव चिक्लेद इति विष्णुदाः यस्ते त्रयः पुत्रा स्वयं श्रीदेवी देवता मानने पद्मवोरु पद्माक्षी पद्मसम्भवे मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे दुषतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्त्यश्वादिकमे रथम् प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मा चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमैश्वरी चन्द्रसूर्याग्नि सर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्न्यद्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रा बृहस्पतिर्वरुणं धनमश्नुते ते सोमं पिबतो रुद्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न समात्सर्यो न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा शन्तु ते विभावरिदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यमब्रह्मद्विषोजहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व सा पद्मासनस्था विपुलगणितटी पद्मपत्रायताक्षे गम्भीराभर्तनाभिसौदा शुभ्रवस्त्रोत्तरीयात् लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रियैर्मणिगणखचितैस्तापिका हेमकुम्भैः नित्यं सा पद्मः सेभुसंस्थितां लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रिया लक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा अङ्कुश उपाशमुपैति मुद्रां करैर्वहन्तीं कमलासनस्थाम् बालाकृपतिप्रतिभां नेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ అనంతమైనటువంటి సృష్టిలో అమ్మవారు నానా రకమైనటువంటి అవతారములను ఎత్తి
మన లోకాన్ని భునక్తో వీర్యం కరవామహే తేజస్వినామధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యత్రాః హిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అంతర్రాష్ట్రం పారాయణం మగవాళ్ళకి మగవాళ్ళు కూడా చేయవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అనుకో. మహాభారతం అనేటువంటి గొప్పనైనటువంటి గ్రంథాన్ని ఎవరి కోసం? మనలాంటి వాళ్ళ కోసం. మనలాంటి వాళ్ళ కోసం అంటే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ కోసం కాదు. భావి జీవితం బాగుపడాలి. భావి జీవితం అంటే యువకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మనమేమిటి, మన జన్మ ఏమిటి కాస్త విచారం చేసుకోవాలి. విచారం చేసుకుంటే జన్మ తరింపబడుతుంది. లేకపోతే అజ్ఞానంలో పడి మన సమాజం అంతా వక్ర మార్గంలో వెళితే మన దేశానికి ఉపద్రవం ఏర్పడుతుంది. కాబట్టి మనము ఏదైనా ఒక సన్మార్గంలో, మీరు ఏ దైవాన్ని నమ్ముకున్నా సరే, గణపతినైనా సరే, అమ్మవారినైనా సరే, విష్ణుమూర్తినైనా సరే, సూర్య భగవానునైనా సరే, అయ్యప్పనైనా సరే, ఏ దేవుణ్ణైనా సరే, ఒక చిన్న గురువునైనా సరే నమ్ముకోండి. నమ్ముకొని ఆ గురువే దైవంగా భావించండి. ఆ గురువు గారి యొక్క ముఖము ద్వారా ఏ విషయాలైతే వస్తాయో వాటిని ఆచరించండి. దానివల్ల మంచి జరుగుతుంది. ఇవాళ రేపు కొంతమంది ఏమవుతున్నారంటే వాకింగ్ గ్రూప్ అని ప్రత్యేకంగా ఏర్పడుతూ ఉన్నారు. వాళ్ళు భగవంతుని యొక్క స్మరణ చేశారనుకోండి, అది ఎంతో గొప్ప అవుతుంది. అయితే ఇందూరు నగరంలో బ్రాహ్మణుల యొక్క గ్రూప్లో ప్రతి మంగళవారం నాడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి, పంచసూక్తాల పారాయణం చేయాలి, రామ రక్షా స్తోత్రం చేయాలి, ఆ తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి, ఒక 8 నిమిషాలు శ్రీరామచంద్రుని యొక్క నామస్మరణ చేయాలి, శివుడి యొక్క నామస్మరణ చేయాలి, గాయత్రి ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మవారి యొక్క స్మరణ చేయాలి అంటూ వాళ్ళు అంచెలంచెలుగా ముందుకు సాగుతూ ప్రతి నెల ఒక చోట వైభవంగా అమ్మవారి యొక్క అనుష్ఠానం, రాముల వారి యొక్క అనుష్ఠానం ఏదో ఒకటి చేసుకుంటూ తరిస్తూ ఉన్నారు. అంటే మన శరీరానికి భగవంతునికి దగ్గరి ఆత్మీయ సంబంధం ఉంది. ఈ శరీరంలో ఉండేది ఎవరు? పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఉండేది పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు తెలుస్తాడు మనకు? ఇంకొక వ్యక్తి చెబితే కానీ తెలుస్తాడు. కాబట్టి ఆ తెలిపేటువంటి వ్యక్తి ఎవరైనా ఒక మంచి వ్యక్తిని ఆలోచించి మనం వెతకాలి. లెక్క ప్రకారంగా గురువును పరీక్షించాలి. ఈ గురువు ఎట్లాంటి వాడు, ఇతనికి ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఇతడు ఏ మార్గంలో వెళ్తున్నాడు అని గురువును శిష్యుడు పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత గురువు గారు కూడాను శిష్యుడిని 10 సార్లు పరీక్షిస్తాడు. ఆ పరీక్షిస్తే ఆ పరీక్షలో నెగ్గితే తగినటువంటి మంత్రోపదేశం చేస్తాడు. నెగ్గకపోతే గురువు ఎవరో శిష్యుడు ఎవరో. ఈనాడైతే ప్రతి ఒక్క విద్యార్థి కూడాను కష్టపడి ఆ దగ్గర నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు ఒకటే పాఠశాలలో చదువుతాడు. చదివి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. పొందిన తర్వాత ఒక్కసారి పునరాలోచన చేసుకుంటే ఏమొస్తుంది? మళ్ళీ ఓనమాలు వస్తాయి. ఓనమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గురువు గారి దగ్గరికి వచ్చినాయి. అట్లాంటి గురువు గారిని నమ్మి వారు చెప్పినటువంటి ఏ ఉపదేశాలు అయితే ఉంటాయో ఆ మార్గంలో వెళితే మన భారతదేశం సస్యశ్యామలమై, యావత్ ప్రపంచమంతా సస్యశ్యామలమై ధర్మమైన మార్గంలో వెళితే సమయానికి వర్షాలు పడతాయి, సమయానికి చలి మనకు ఎంత అవసరమో అంత ఇస్తుంది, తర్వాత ఎండ ఎంత అవసరమో అంత వస్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం మనమందరం ఎండ వలన ఎన్ని బాధలు పొందినామో చెప్పనలవి కాదు. అదేవిధంగా వర్షాలు రాక వర్షాల కోసం అందరం ఎదురు చూస్తున్నాము. నిన్న ఒక మంత్రం చెప్పినాను మీకు, మళ్ళొక్కసారి ఆ మంత్రాన్ని స్మరణ చేయండి. అందరూ చెప్పండి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు
జీవంతు శరదాం శతం. ఈ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే తప్పకుండా వర్షధారలు వస్తాయి. ఆ భగవతి యొక్క అనుగ్రహంతో, ఎందుకంటే నేను చెప్పినాను, ఈ వారాహి మాత ఎవరో కాదు, అగాధంగా సముద్ర గర్భంలో కొట్టుకొని పోతూ ఉంటే వరాహమూర్తికి సహాయంగా వెళ్ళి భూమిని పైకి లేపింది. భూమిని పైకి లేపడానికి సహకారం అందించినటువంటి ఈ వారాహి మాత కారణం చేతనే పంటలు బాగా పండుతాయి. ఈ వారాహి మాత యొక్క అనుగ్రహం చేతనే మనిషి యొక్క హృదయంలో ధైర్యం ఏర్పడుతుంది. ఏ పని చేయాలన్నా కూడాను పిరికితనం మన దగ్గరికి రావద్దు, ధైర్యంగా ముందడుగు వేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అట్లాంటి అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చేటువంటి అమ్మ ఎవరయ్యా అంటే ఈ వారాహి మాత, జగదంబే వారాహి మాత, శ్రీ వారాహి దేవి నమః. శుద్ధోదక హిరణ్యపాత్రం మధో హిరణ్యపాత్రం అభూతిమసవృద్ధిం చ సర్వానిర్మే గృహాన్. వారాహి దేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. సౌభాగ్యసూత్రం వరదే సువర్ణమణి సంయుతే కంఠే గృహాణ దేవేశి సౌభాగ్యం దేహి మే వారాహి దేవ్యై నమః. సౌభాగ్యసూత్రం సమర్పయామి. ద్వారాంతురాధర్షాం నిత్యపుష్టాంకరేషిణే ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీభవవర్ధనం లక్ష్మీకరం చ తే దేవి. హరిద్రా చూర్ణమర్పయే. శ్రీ వారాహి దేవ్యై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం కాంతిదం దివ్యం కామినీ కామసంభవం. కుంకుమేనార్చితే దేవి ప్రసీద పరమేశ్వరి. శ్రీ వారాహి దేవ్యై నమః. కుంకుమం సమర్పయామి. ఓం మనసః కామమాకోతిం వాచః సత్యమసీమహి. శూనాం రూపమక్షతాం సమర్పయామి. సురభిర్పుష్ప నిశైర్కథితం శుభమాలికాం. దదామి తవ శోభార్థం గృహాణ పరమేశ్వరి. శ్రీ వారాహి దేవ్యై నమః. పుష్పమాలికాం ఓం సమర్పయామి. కర్తమేన ప్రజా భూతా మయి సంభవ కర్తమా. శ్రియం ఆశయాన్ని సమర్పయామి. అథ అంగపూజా. చేతులు జోడించండి. నెమ్మదిగా శ్రీ వారాహి దేవి అనేటువంటి పదాన్ని పలకండి. శ్రీ క్రియాశక్తి స్వరూపిణ్యై నమః. జాహ్నవీ పూజయామి. శ్రీ కర్మ ప్రేరణ ఫలదాత్ర్యై నమః. హృదయం పూజయామి. శ్రీ భక్తారిషమన్యై నమః. స్తనం పూజయామి. శ్రీ హరముసలాధ్యాయ ధర్మరక్షాయ నమః. ఖండం పూజయామి. శ్రీ వరాహదేహ సంభూతాయై నమః. శ్రీ శ్రోణీ వారాణసే నమః. శ్రీ క్రోధిన్యై నమః. శ్రీ నీలాస్యాయై నమః. శ్రీ శుభదాయై నమః. శ్రీ అశుభవారిణ్యై నమః. శ్రీ శత్రూణాం వాక్స్తంభనకారిణ్యై నమః. శ్రీ శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః. శ్రీ శత్రూణాం అతిస్తంభనకారిణ్యై నమః. శ్రీ శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః. శ్రీ శత్రూణాం ముఖస్తంభిన్యై నమః. శ్రీ శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః. శ్రీ శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః. శ్రీ శిష్టానుగ్రహకారిణ్యై నమః. శ్రీ సర్వశత్రుక్షయంకర్యై నమః. శ్రీ సర్వశత్రుసాధనకారిణ్యై నమః. శ్రీ సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః. శ్రీ భైరవీ ప్రియాయై నమః. శ్రీ మంత్రాత్మికాయై నమః. శ్రీ యంత్రరూపాయై నమః. శ్రీ తంత్రరూపిణ్యై నమః. శ్రీ పీఠాత్మికాయై నమః. శ్రీ దేవదేవ్యై నమః. శ్రీ శ్రేయస్కర్యై నమః. శ్రీ చింతితార్థప్రదాయిన్యై నమః. శ్రీ భక్తాలక్ష్మీ వినాశిన్యై నమః. శ్రీ సంపత్ప్రదాయై నమః. శ్రీ సౌఖ్యకారిణ్యై నమః. శ్రీ బాహువారాహ్యై నమః. శ్రీ స్వప్నవారాహ్యై నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీ ఈశ్వర్యై నమః. శ్రీ సర్వారాధ్యాయై నమః. శ్రీ సర్వమయాయై నమః. శ్రీ సర్వలోకాత్మికాయై నమః. శ్రీ మహిషాననాయై నమః. శ్రీ మహిషాసనాయై నమః. శ్రీ బృహద్వారాహ్యై నమః. శ్రీ వారాహ్యై నమః.
శ్రీ పంచమ్యై నమః శ్రీ దండనాథాయై నమః శ్రీ సంకేతాయై నమః శ్రీ సమయేశ్వర్యై నమః శ్రీ సమయ సంకేతాయై నమః శ్రీ వారాహ్యై నమః శ్రీ పోత్రి నమః శ్రీ మహాసేనాయై నమః శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః శ్రీ హరిజ్ఞై నమః. అందరూ చెప్పండి. శ్రీ దండనాయకి వారాహి దేవ్యై నమో నమః. శ్రీమాత్రే నమః. గంగా భవానీ లలితాదశ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి శ్యామలా లలితాదశ. అమ్మవారి పైన పసుపు కుంకుమ పూటలు వేయండి. గౌరమ్మ పైన తర్వాత మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ప్రోక్ష్య పరిశిచ్య ఓం మాపస్సజంతు సిద్ధాల్ చిక్లీతమ సమే గృహే దేవీం మాతరం శ్రియం వాసజ మే కులే. వారాహి దేవ్యేన ధూమాగ్రాపయామి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. వారాహి దేవ్యేన దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆర్ద్రాం యక్తరిణీం పుష్టిం సువర్ణాం దేవమాలినీం. సూర్యాభిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. వారాహి దేవ్యేన నైవేద్యం. శర్కరాఖండ ఖర్జూరాదుదక్షేత్రాయ సత్యేన పరిశించామి. ఇది సాయం పరిశించతి. అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. యథా సంభవిత నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. బెల్లం పానకం పప్పు ఏవైతే పదార్థాలు తీసుకొని వచ్చిందో అవన్నీ కూడా ఇప్పుడు నైవేద్యం పెట్టండి. శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. ద్రాక్ష కర్పూర కదలి మనసామ్రకపిత్యకం నారికేళేక్షు జంబువాది ఫలాని ప్రతిగృహ్యతాం. శ్రీవారాహి దేవ్యై నమః. యథా సంభవిత ఫలాని నివేదయామి. తాంబూలముఖీఫలైస్సకామహావహజాతవేదో లక్ష్మీమదపగామినేః యస్యాం హిరణ్యం ప్రబోధం గావోదాస్య స్వాహాన్విందేయం పురుషానః. శ్రీవారాహి దేవ్యై నమః. యథా సంభవిత తాంబూల సహిత దక్షిణాం సమర్పయామి. హిరణ్యగర్భగర్భస్థం అనంత పుణ్యఫలదం నీరాజనం. సమర్పయామి. దివ్య మంగళమహనీరాజనం. మీ దగ్గర ఆటబలం కదా లేవకండి కూర్చొని ఉన్నాం. నిన్ను నిరతము కొనియాడితినిమా. మాపై దయ జ్యోతి దర్శనమీయుమా. భారతిని గైకొను మా దేవిమా. వీణా పానీల మృగించు ధ్వనిలు నిన్ను సరిగమ పద నిస సప్త స్వరాగాలతో నిన్ను గానము చేసే మమ్మ. భక్తుల మురవి నిరావమ్మ. మాత మా పైన దయ చూపవే మమ్మ. నిన్ను నిరతము కొనియాడితి మమ్మ. మాపై కరుణించి దర్శనమీయుమా. భారతిని గైకొను మా దేవిమా. వారాహి భజన బృందం నిన్ను
నిరతము నీ స్మరణ చేసేమమ్మ ఆ సరిగమ పద నిస సప్త స్వరాగాలతో నిన్ను గానము చేసేమమ్మ ఆ భక్తుల మురవిని రావమ్మ మాత మా పైన దయ చూపవేమమ్మ నిన్ను నిరతము కొనియాడితీమమ్మ మాపై కరుణించి దర్శనమియుమా భారతిని గైకొను మా దేవి మా బోలో వారాహి మాతా కీ భగతులకు ప్రాణమైన పార్వతి రావే మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పసుపు గౌరమ్మని ప్రాణంగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే కదియను ములను మాకు సగిన మాతవు నీవే చిటికిడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమని నూరేళ్ళు అడిగితి మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మ 10 కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే కదియను ములను మాకు సగిన మాతవు నీవే శివుని సగము చేరిన అర్ధనారివే శంభుని ప్రియ సఖివే శాంభవి నీవే హరితాళిక వ్రతము చేసి మంగళ గౌరీ తదియను ములను మాకు సగిన మాతవు నీవు శివుని సగము చేరిన అర్ధనారివే శంభుని ప్రియ సఖివే శాంభవి నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే నదియను ములను మాకు సగిన మాతవు నీవే కాత్యాయని దేవికి కర్పూరారతి మహామంగళా దేవికి మంగళారతి నిలువుని శోభలకు నిత్యహారతి దేదీప్యముగా వెలిగే దివ్యహారతి సమర్పయామి రక్షాం ధారయామి జగదంబే విశ్వపార్ణి మాతా కీ పాత్రం మధో బిల్వేణి మధో పూర్ణం దదాతి శివే నారాయణి నమోస్తు శ్రీనారాయణే నిర్మహాదివ్య కర్పూర నీరాజనం దర్శయామి నమస్కరోమి మాతా కీ बोल भवानी माता की वाराही माता की हर नमः पार्वती पते లలితా మాతా కీ ఆమె దగ్గర ఉండేటువంటి ఏకాదశి పాట కంటిన్యూ ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే కరాడితే तदप्येष श्लोकोऽभिगीतो मरुतः परिवेष्टारो मर्तस्य वसर्गृहे విక్షితస్య కామప్రియే విశ్వే దేవాః
सभासद इति अथैतं विष्णवे शरण्यर्भवते यो वै विष्णुः यज्ञदेवान्तरः प्रतिष्ठते श्रोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा विष्णायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ध्यानाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि षण्मुखः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् भास्कराय आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् वज्रनखाय विद्महे यानि तानि अम्म प्रदक्षिణ చేసినట్టు భావన చేయండి జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి సాష్టాంగ నమస్కారం కుర్యాత్ नमः सर्वैतार्थायै जगदाधारहेतवे साष्टाङ्गोऽयं प्रणामस्तु प्रयत्नेन मया कृतः वाराहिदेव्यै नमः साष्टाङ्गनमस्कारान् समर्पयामि वाराहिदेव्यै नमः छत्रमाच्छादयामि वायवस्त्वपायमस्तदेवमस्तपिता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे ॐ अग्नायाहि विदये गृणानो अभिदातये योता सत्यपरीषे ओम शन्नो देवी रक्षकां सेवे महाकालिका यामस्तौ सविते हरौ कमलजोहन्तं मधुं कैटभम् अक्षस्रक्परशं गदेशु कुलिशं पद्मं धनुष्पुण्डिकां दण्डं शक्तिमसिन्धुजलजलं खण्डां सुराभाजनं शूलं पाशद्रुजदेवस्तै प्रसन्नार्णां गिरिकूतुरिवैजनीन्ति हर हर शम्भुनिवरिन्ति మురియుచు భక్తుల నేలు ముదయతో పరమేశ్వరి స్మరించి నిలబడి కుమారి మా మురవిని కాపాడుమా కరుణతోడా జయ హారతి కైకొను జగదంబ కళ్యాణి భయములు బాపిడి వారాహి ప్రియముగనెప్పుడు సేవించెదము సేవించెదా భక్తితోడా జయ హారతి గైకొను జగదంబ శరణంటిమి మమ్మేలునా కరుణతోడా వరహి మాతాకి उत्तरनीराजनं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोदि अंदर नमस्कार देंगे सर्वस्तोमोदि रात्रमुत्तमः भवति सर्वस्याच्चै सर्वस्य दिच्चै सर्वमेव तेनाप्नोति सर्वं जयति योगिनी सत्वं रजः तमश्चैव दक्षेत् नारायणी अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरी आवाहनं न जानामि विसर्जनं पूजाविधिं न जानामि क्षमस्व परमेश्वरी यथाशक्त्याचरित पूजा परमेश्वर्यामि नमः गम्यामि शरणं स्वपादो जल्पादो भवति मधुपादोप नगिरा विरातङ्को रङ्गो विरति चिरं कोटिकनकैः समापन्ने कर्णे विशति मनुवर्णे फलमिदं जनः को जानीते जननि जपदम्बा भवानी अम्बा भवानी जगदम्बा भवानी आयिनी श्रीचक्रधारिणी आनन्ददायिनी
రూపిణి జ్యోతి స్వరూపిణి స్వరూపి జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. మనము ఎక్కడైతే ఉంటామో అదే కాశీగా భాగం.